ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల నియోజకవర్గ రైతులు శాస్త్రీయ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించాలని ఎమ్మెల్యే రైతులకు విజ్ఞప్తి. జిల్లా కేంద్రంలో అధికారులు నియోజకవర్గ రైతులతో రైతు అవగాహన ప్రదర్శన సదస్సు. పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎగిరేది కాషాయ జెండాని తేల్చి చెప్పిన మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథరావు. రైతులు వ్యవసాయ రంగంలో నవీన పద్ధతులు నేర్చుకుని ఉత్పత్తులలో స్వయం సమృద్ధి సాధించాలని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఆదివారం రైతు ఉత్పత్తిదారుల సంస్థ హాజీపూర్ సంస్థల ఆధ్వర్యంలో మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ప్రోద్బలంతో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా రైతు అవగాహన మరియు ప్రదర్శన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ మంచిర్యాల నియోజకవర్గంలోని రైతులు 3 పంటలు వేసే దిశగా ఆలోచన చేయాలని, అందుకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. సాగునీరు అందుబాటులో ఉన్నందున రైతులు వరి, కూరగాయలు, ఇతర లాభాల పంటలు వేసి ఆర్థికంగా ఎదగాలని ఆయన కోరారు. మంచిర్యాలకు ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతున్నాయని, ఈ ప్రాంత రైతులు కూరగాయలు పండిస్తే లాభసాటిగా ఉంటుందని, అలాగే పాడి పంటలు వృద్ధి చేయాలని సూచించారు. పాడి ద్వారా పాల ఉత్పత్తి పెంచాలని, రైతులకు అన్ని విధాల సహకారం అందిస్తానని అన్నారు. వ్యవసాయ రంగం అభివృద్ధి తన లక్ష్యమని తెలిపారు. జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మాట్లాడుతూ వ్యవసాయ రంగం జిల్లాలో పురోగతి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను గురించి రైతులకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వ్యవసాయ బ్యాంకు, హార్టికల్చర్, ఉద్యానవన, కృషి విజ్ఞాన కేంద్రం, పశుసంవర్ధక అధికారులు రైతులను ఉద్దేశించి మాట్లాడారు. బ్యాంక్ అధికారుల రుణాల కోసం వచ్చే రైతులను ఇబ్బందులకు గురి చేయరాదని కోరారు. సదస్సులో రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను అధికారులు ఎమ్మెల్యేతో సహా సందర్శించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్, లీడ్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ అపర్ణారెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, బీజేపీ సీనియర్ నాయకులు గోని శ్యామ్ సుందర్రావు, రైతు సంఘం నాయకులు పుస్కూరి శ్రీనివాస్, బొడ్డు శంకర్, జిల్లాలోని రైతులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనకున్న సమస్య
ఫార్మర్కు మనం ఎండ్ టు ఎండ్ సొల్యూషన్ ఇవ్వగలిగితే ఏ సమస్య లేదు. ఎందుకంటే ఇంత 75 సంవత్సరాల ఆఫ్టర్ 75 ఇయర్స్ ఇండిపెండెన్స్ ఆల్సో ఈరోజు కూడా 60% భారతదేశం రూరల్ ఇండియాలో ఉన్నది. ఆ రూరల్ ఇండియాలో అగ్రికల్చర్ ఫార్మర్స్ కానీ ఇలా అగ్రికల్చర్ లేబర్స్ కానీ ఇండియన్ సిస్టమ్ అంతా వాళ్ళ మీద ఆధారపడుతుంది. మహాత్మా గాంధీ ఎప్పుడో చెప్పాడు, ఇండియా లివ్స్ ఇన్ విలేజెస్ అని. స్టిల్ వీఆర్ లివింగ్ ఇన్ విలేజెస్. అర్బనైజేషన్ జరిగినా కూడా ఇంకా గ్రామీణ ప్రాంతం మీద ఆధారపడుతుంది. ప్రత్యేకంగా బ్యాంకర్లు చెప్తున్నా, అధికారులు చెప్తున్నారు, ఒకటే మాట రిక్వెస్ట్ ఇది, ఫార్మర్ను బ్యాంకర్లు వాళ్ళకు అప్పచ్చి ఎగ్గొట్టే వాళ్ళని కుదరకుండా వాళ్ళ కొంచెం మర్యాదపూర్వకంగా చూసి వాళ్ళకి ఏదో ఇబ్బందులు ఉంటే చేసి వాళ్ళకి ఏది అవసరం ఏ రకంగా వాళ్ళకు లాభం చేయగలుగుతాం ఆ రకంగా చూడండి. అధికారులు కూడా ప్రత్యేకంగా చెప్తున్నా, మీరు ఏదో డ్యూటీ లెక్క కాకుండా మీ ఇంట్లో పని చేసుకుంటే ఎట్లా అవుతుంది అనే విధంగా అధికారులు వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇక నాకు మంచిగా కాల్సింది అయితే దాదాపు 85,000 ఎకరాల నుంచి 50,000 వచ్చింది. మొత్తం ఎక్కడ రోడ్డు ఎక్కడ అక్కడ లేఅవుట్లు ప్లాట్ చేసేసింది. ఎక్కడ అక్కడ మిగిలిన 50,000 ఎకరాలు ఇక్కడ కాపాడుకోకపోతే ఇక మళ్ళీ మేము ఇదివరకు ఎప్పుడు మా చిన్నప్పుడు చూసినాం, ఇక్కడ నుంచి బియ్యం అక్కడ పోయి ఆదిలాబాద్ హాస్పిటల్ అమ్ముదురా, ఇక రేపు మేము మళ్ళీ బియ్యం కొనుక్కునే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒకటి పరిస్థితి రాకుండా ఈ 50,000 ఎకరాలు కాపాడుకునే అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మీ అందరి అధికారుల సహకారం అవసరం ఉంది. రైతుకు ఒక నార్మల్ కన్వెన్షన్ ట్రెడిషనల్ వ్యవసాయం ద్వారా కాకుండా ఇంతకుముందు మిత్రుడు చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం చేస్తే తప్పితే సాధ్యం కాదు. ఇక్కడ సంబంధించిన మటుకు సరే ఈ యొక్క వర్షాకాలం విడిచిపెట్టండి, తర్వాత నెక్స్ట్ దానికి ఈ నెక్స్ట్ రబీ కల్చర్ కొంత ఇంప్రూవ్ చేస్తాం. మళ్ళీ వర్షాకాలం ఖచ్చితంగా మీరు చేసుకోగలిగితే రైతులకు మీరు సరైన గైడెన్స్ చేసుకోగలిగితే 3 పంటలు తీసే సౌకర్యం ఉంది. ఎందుకంటే మంచిర్యాల ఇది పొటెన్షియల్ ప్లేస్. ఇక్కడికి డైలీ 25,000 కూరగాయలు హైదరాబాద్ నుంచి వస్తున్నాయి. హైదరాబాద్ వంటాయి, మహారాష్ట్రలో వంటాయి, లేకపోతే కర్ణాటక ఈ పక్క ప్రాంతం యాదగిరి ఆయిల్లో వంటాయి, లేకపోతే కర్నూలు ఆయిల్ నుంచి రోజు 25,000 అంటే మినిమం 450 టన్నులు లేకపోతే 500 టన్నుల కూరగాయలు ఇక్కడికి మంచిర్యాలకు వస్తుంది. అంటే కర్ణాటక వాళ్ళు వచ్చి మహారాష్ట్రలో వచ్చి ఇక్కడ కూరగాయలు అమ్ముకుంటారు. మన రైతులు మన కూరగాయలు పండియాలి మాతో ఒకటి చెప్పేది. రైతుకు మల్టిపుల్ ఇన్కమ్ వస్తుంది వస్తే రైతు ప్రశాంతంగా సంతోషంగా బతికే పరిస్థితి. దానికి ఫస్ట్ క్రాప్ ప్యాడీ తప్ప చేసుకుంటారు. దాన్ని కరెక్ట్ ఫార్ములేట్ చేసి ప్యాడీ ఫస్ట్ క్రాప్, సెకండ్ క్రాప్ ఖచ్చితంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ సరే కొంత ఇబ్బంది పడ్డా బెదిరించినా ఏం చేసినా నేను కూడా మీతో పడి ఉంటారు. సెకండ్ క్రాప్ లెటర్ సూపర్ ద కమర్షియల్ క్రాప్ అయితే పల్సెస్ ఆల్రెడీ టైం లైన్ ఉంటుంది మనకు. మీకు ఫస్ట్ ప్యాడీ క్రాప్ 130 days, మే లాస్ట్ వీక్ కానీ మే సెకండ్ ఫుట్ నైట్ కానీ నారేసుకునే మందం వాటర్ ఇవ్వగలిగితే వాళ్ళు నాటేస్తే మ్యాక్సిమం అక్టోబర్ 15th నుంచి 30th లోపల ప్యాడీ అయిపోతుంది. ఇమీడియట్లీ సెకండ్ క్రాప్ పల్సెస్ కానీ ఇంక వేసుకుని 90-95 days 100 days వేసుకుంటే జనవరి ఎండింగ్లో ఇట్లా కూరగాయలు నారు పోసుకోగలిగితే కూరగాయలకు మంచి మార్కెట్ ఏప్రిల్ మే జూన్ ఉంటుంది. కాబట్టి డబ్బులు వస్తాయి. ఈ రకంగా 3 రకాల ఇన్కమ్లు ఓన్లీ ఫార్మింగ్లో, బర్రెలు కానీ లేకపోతే ఆవులు కానీ. ఇప్పుడు మన కాన్స్టిట్యూన్సీలో దాదాపు 25 నుంచి 28 లీటర్ల పాలు వస్తున్నాయి. నా లక్ష్యం ఒక్కటే మీ అందరూ సహకరిస్తే వచ్చే డిసెంబర్ 31 నాటికి 5 లక్షల లీటర్లు కావాలి. తప్పకుండా వీ నీడ్ టు సపోర్ట్. సరే చిల్లింగ్ సెంటర్ అవి ఏమన్నా మిగతా ప్రొక్యూర్మెంట్ మెకానిజం చేద్దాం. దానికన్నా ముందు వీటికి ఏదైతే స్టోరేజ్ కోల్డ్ స్టోరేజ్ గోడౌన్లు కానివ్వండి, కోల్డ్ స్టోరేజ్ కానివ్వండి, ఈ రకంగా అంటే మల్టిప్లై చేస్తే తప్పితే ఫార్మర్స్ వ్యవసాయం చేసే పరిస్థితి లేదు, అది చేయరు. 3 డిపార్ట్మెంట్లతో పాటు ఇరిగేషన్ వాళ్ళు ఇక్కడ లేరు, వాళ్ళు కూడా కావాలి. అందరం కలిస్తేనే సాధ్యమైంది, ఏ ఒక్కరితో సాధ్యం కాదు. ప్రతి ఒక్కరు ఇది నా సొంత పని, నా ఇంటి పని అనుకుని చేసినప్పుడు మాత్రమే నా కోసం చేసుకుంటారు ఇవన్నీ జరుగుతాయి. ఒక్కడే చూడండి, నాకు రైతులు రైతుకున్న గ్రామాలలో వాళ్ళందరూ దృష్టి పెట్టుకొని చేయండి. అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, వెటర్నరీ కావచ్చు, వాళ్ళ సైడ్ నుంచి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, వాళ్ళ సైడ్ నుంచి ఫార్మర్స్కి ఏమేమి అవైలబుల్ స్కీమ్స్ ఉన్నాయి, అవి చేసుకుంటే ఎట్లా లాభం పొందుతుంది, మనం ఇప్పుడు సమీకృత వ్యవసాయం చేసుకున్నాం, సేంద్రియ వ్యవసాయం చేసుకున్నాం, ఏ రకంగా అభివృద్ధి చెందుతాం, ఏ రకంగా మనకి లాభాలు వస్తాయి అనేది అన్నీ చెప్పడం జరిగింది. అట్లానే ఇంకో సైడ్ మాట్లాడినప్పుడు మనం చెప్పిందంతా కూడా ఫీల్డ్ లెవెల్లో ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది, ఫీల్డ్ లెవెల్లో వాళ్ళకి ఎంతవరకు అవగాహన ఉన్నది అనేది ఒక పాయింట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది.
సో కాబట్టి అందరు ఆఫీసర్స్ మనకి అన్ని రకాలుగా స్కీమ్స్ ఉన్నాయి. ఫార్మర్స్కి ఈ మనం సమీకృత వ్యవసాయం చేసిన, సేంద్రియ వ్యవసాయం చేసిన, ఇనిషియల్గా కొంచెము ఇది ఉన్నా కూడా ఫర్దర్గా దాంట్లో నుంచి మంచి లాభాలు. మన సైడ్ నుంచి కూడా ఆ మార్కెటింగ్ ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ మార్కెటింగ్ సైడ్ నుంచి కూడా మేము కూడా ఇంప్రూవ్ చేస్తాం, సో దట్ వాళ్ళకి లాభాలు పెరిగేటట్టు. కాబట్టి అందరూ వెటర్నరీ ఆఫీసర్ కావచ్చు, అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, హార్టికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు, మన సైడ్ నుంచి మనము కొంత అవేర్నెస్ యాక్టివిటీస్ కొంత పెంచుకోవాలి. వాళ్ళకి ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి, ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి, అది ఖచ్చితంగా మనం చేసుకుందాము. ఇంకొకటి, అందరు బ్యాంకర్స్ ఉన్నారు. సో బ్యాంకర్స్కి కూడా ఒకటే రిక్వెస్ట్ ఏంటిదంటే, ఫార్మర్స్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఇంతకుముందు మాట్లాడినట్టు వాళ్ళకి మాక్సిమం రెస్పెక్ట్ ఇచ్చేసి వాళ్ళు ఏం అడుగుతున్నారో వాళ్ళకి సపోర్ట్ చేసి, కొన్నిసార్లు వాళ్ళకి డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే నువ్వు తర్వాత చూద్దాము, ఎంత ఉంది, పాస్బుక్ ఉందా, అట్లా కాకుండా బ్యాంకర్స్ అందరు కూడా ఈ ఫార్మర్స్ అందరికి 100% సపోర్ట్ ఇవ్వాలి. మేము కూడా మా సైడ్ నుంచి ఒక ఓన్లీ బ్యాంకర్స్ తోని రివ్యూ తీసుకొని ఎక్కడెక్కడ ఏం ఇబ్బందులు ఉన్నాయి, మీ సైడ్ నుంచి ఎంపీ సైడ్ కావచ్చు, అది కావచ్చు, కొంచెం ఎఫర్ట్ మేము కూడా పెట్టడానికి ట్రై చేస్తాం. సో దాన్ని కొంత ఎన్పిఏ తగ్గడానికి. కాబట్టి మీ సైడ్ నుంచి 100% ఫార్మర్స్ కి సపోర్ట్ ఇచ్చేటట్టు చేయాలి. రానున్న లోక్సభ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థిగా బీజేపీ పార్టీకి చెందిన వారే విజయకేతనం ఎగురవేస్తారని మంచిర్యాల జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు వెరబెల్లి రఘునాథరావు అన్నారు. ఆదివారం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీజేపీ పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి మరోసారి సుస్థిరమైన పాలన దేశానికి అందించాలని దేశ ప్రజలంతా ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వం ప్రభావం ఒకవైపైతే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు దేశ విదేశీయుల కుట్రదారులు అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ వారు మరోవైపు ఈ మూడు వర్గాలతో నేడు నరేంద్ర మోడీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సంయుక్తంగా ఎన్నికల్లో పోరాటం చేస్తుందని అన్నారు. ఇటు క్లిష్ట పరిస్థితుల్లో మన పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి చెందిన అభ్యర్థిని గెలిపించి పార్లమెంటరీకి పంపించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని పెద్దపల్లి నియోజకవర్గంలో కాషాయ జెండా ఎగురవేయడానికి కొరకు ఈరోజు మంచిర్యాల జిల్లా పదాధికారుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఢిల్లీ నుంచి గల్లీ వరకు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రజలందరూ కూడా కోరుకుంటారు. భారతదేశం అంతా కూడా ఇవాళ నరేంద్ర మోదీ గారిని మరొక్కసారి ప్రధానమంత్రి చేయాలి, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం రావాలి అని కోరుకుంటారు. తెలంగాణ ప్రజలందరూ కోరుకుంటారు. మన పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా భారతీయ జనతా పార్టీని మళ్ళీ, అంటే ఈసారి పెద్దపల్లి పార్లమెంటు నుంచి ఎంపీని కూడా బీజేపీ ఎంపీని గెలిపించాలని ప్రజలు కోరుకుంటారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటేనే 420 పార్టీ. అది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీ నుంచి గల్లీ వరకు 420 గాళ్ళే అంత కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. మొత్తం ఫ్రాడ్ చేసి అబద్ధాలు చెప్పి ఎన్నికల సమయంలో అబద్ధపు హామీలు ఇచ్చి, ఎన్నికలప్పుడేమో గ్యారెంటీలు 6 గ్యారెంటీలు అని చెప్పారు. ఇప్పుడు గెలిచినాక ఏం చెప్తారు? ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ది వస్తేనే గ్యారెంటీలు అమలవుతాయని చెప్తారు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క విధానం. ఆ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్లప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తేనే మేము గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పలేదు. ఆ రోజు రాష్ట్రంలో గెలిస్తే హామీలు అమలు చేస్తామని చెప్పారు. ఇవాళ కొత్తగా ఏం చెప్తున్నారు? 17 సీట్లు గెలవాలి, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి, వస్తేనే ఇక్కడ హామీలు అమలవుతాయని చెప్తారు. ఇలా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తుందని ఎవ్వరు కూడా చిన్న పిల్లగాన్ని అడిగినా కూడా నమ్మడిగారు. అటువంటిది కాంగ్రెస్ పార్టీని ఇక్కడ పెద్దపల్లి పార్లమెంటు కూడా కేసీఆర్ కుటుంబం నుంచి, ఒక కుటుంబం నుంచి విముక్తి పొందింది అనుకుంటే మన మంచిర్యాల జిల్లాలో ఇంకో కుటుంబం తయారైంది. 1000 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి, పారిశ్రామికవేత్తలని. ఆదివారం రాగానే ఈ జిల్లాకు వచ్చుడు, ఈ జిల్లా అంతా ఎవరో రాసిచ్చినట్టు ఈ జిల్లాలో మాదే నడుస్తుందని అనుకుంటారు. ఈ జిల్లాలో
ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్లో పెద్దపల్లి పార్లమెంట్ గెలుచుకునేది భారతీయ జనతా పార్టీయే. కాషాయ జెండా ఎగరవేస్తాము. ఈ ఎలక్షన్లు ఒకవైపు నరేంద్ర మోదీ, ఇంకోవైపు దేశ వ్యతిరేక శక్తులు రామ మందిర ప్రారంభం కార్యక్రమానికి, అయోధ్యలో వెళ్ళే కార్యక్రమాన్ని కూడా బహిష్కరించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాముడే లేడు, రాముడే పుట్టలేదు, రాముడు పుట్టిన స్థలం అయోధ్య కాదు అని కోర్టుల లాయర్లను పెట్టి వాదించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. అటువంటి పార్టీ ఇవాళ మళ్ళీ ఎలక్షన్లు రాగానే కొత్త కొత్త స్కీమ్లు వేస్తుంది. ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మోడీ గారి ప్రభుత్వం మూడోసారి, మోడీ గారి ప్రభుత్వంలో దేశ భద్రత కావచ్చు, దేశ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా కేవలం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో సాధ్యమవుతుందని ప్రజలు నమ్ముతున్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పెద్దపల్లి పార్లమెంటు కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకుంటుంది. తెలంగాణలో అత్యధిక సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకొని కేంద్రంలో 350 స్థానాలు భారతీయ జనతా పార్టీ, కేవలం బీజేపీ ఎన్డీఏ కూటమిలా కాదు, కేవలం బీజేపీ పార్టీ 350 సీట్లు గెలిచి మూడోసారి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రి చేయడానికి కొరకు మా పార్టీ కార్యకర్తలందరూ కూడా రాబోయే 2 నెలల్లో చేయాల్సిన కార్యక్రమాలు, సంస్థాగతంగా చేయాల్సిన పనులు, వాటన్నిటి కూడా ఒక పక్కా వ్యూహం చేసుకొని ముందుకు వెళ్తున్నాము. పెద్దపల్లి పార్లమెంట్లో ఎగిరేది కాషాయ జెండా. రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో నేడు మంచిర్యాల పట్టణంలో పద్మనాయక ఫంక్షన్ హాల్లో నిర్వహిస్తున్న రైతు అవగాహన ప్రదర్శన సదస్సుకు వెళుతున్న సందర్భంగా పాత మంచిర్యాల నాయకులు కొక్కిరాల ప్రేమ్సాగరరావు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పాత మంచిర్యాల ప్రాంతం నుంచి రైతులు ఎడ్లబండలో మరియు నాగండ్లు వీల్స్ కలిగిన ట్రాక్టర్లతో వందలాది రైతులు ఊరేగింపుగా ప్రదర్శన చేస్తూ రైతు సదస్సు వేదిక వరకు చేరుకున్నారు. ఈ సందర్భంగా రైతుల ఊరేగింపులో పాల్గొన్న సింగిల్ విండో డైరెక్టర్ తూముల వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతిలు మాట్లాడారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ఎత్తున రైతు సదస్సును నిర్వహిస్తున్నారని, ఈ సదస్సుకు పట్టణంలోని పాత మంచిర్యాల నుంచి వందలాది మంది రైతులు ఎడ్లబండ్లతో ట్రాక్టర్లతో ప్రదర్శన చేస్తూ రైతు వేదికకు చేరుకున్నారని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో ప్రేమ్సాగరరావు ఆధ్వర్యంలోనే వ్యవసాయ రంగం అభివృద్ధి జరుగుతుందని, రైతుల కుటుంబాలు బాగుపడతాయని వారన్నారు. ఈ సందర్భంగా రైతులు ప్రదర్శిస్తున్న ఎడ్లబండ్ల ట్రాక్టర్ల ర్యాలీ ప్రజలను ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాత మంచిర్యాల రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జై జవాన్ జై కిసాన్. ఈరోజు ఎంతో అద్భుతమైన రోజు.
ఈరోజు మన ప్రియతమ నాయకులు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు గారు మంచిర్యాల శాసనసభ్యులు వారు రైతు అవగాహన సదస్సు పెట్టిన సందర్భంగా మా పాత మంచిర్యాల నుంచి రైతులం మరియు కాంగ్రెస్ నాయకులం అందరం కలిసి పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నాం. దీనిలో భాగంగా ఈరోజు మన ప్రియతమ నాయకుడైన శ్రీ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ఎమ్మెల్యే గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాత మంచిర్యాలకు సంబంధించిన రైతులు కానీ ప్రజలు కానీ ఎంతో అద్భుతంగా పాల్గొన్నారు. ఈ మా పాత మంచిర్యాల కచ్చి చౌరస్తా నుంచి మొదలుకొని పద్మనాయక ఫంక్షన్ హాల్ వరకు మా రైతులందరితో కలిసి ర్యాలీగా వెళ్తున్నాం. ఈరోజు మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు మరి ఈ నియోజకవర్గ ఆశా జ్యోతి పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి నాయకత్వంలో ఏర్పాటు చేసినటువంటి రైతు అవగాహన సదస్సుకు పెద్ద ఎత్తున పాత మంచిర్యాల రైతు బిడ్డలందరూ కూడా మరి కచ్చరాలు కట్టుకొని ట్రాక్టర్ల ద్వారా తరలి వెళ్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉంటే కళ్ళకు కనువింపుగా ఉన్నది. ఈ సందర్భంగా వారిని అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తున్నాం. మన స్వర్గీయ తూముల భీమయ్య గారి పుత్రుడు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మరి తుమ్మల నరేష్ గారు ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున జరుపుతున్న సందర్భంలో వారిని అభినందిస్తున్నాను ఈ సందర్భంగా. ఎందుకంటే ఈ సంస్కృతిని కాపాడడానికి ఈరోజు మన అందరు రైతు బిడ్డలు కూడా ముందుకు వచ్చి ట్రాక్టర్లు ఎడ్ల బండ్ల ద్వారా పోతూ ఉంటే మన గత సంస్కృతిని ప్రస్తుత జనరేషన్ వీళ్ళు చూసి సంతోషించే సందర్భం ఇది. ఈ అవగాహన సదస్సు ద్వారా ప్రజలకు రైతులందరికీ కూడా పంటలు ఎలా పండించుకోవాలి, ఎలా ఏ పంట వేస్తే మనకు గిట్టుబాటు వస్తుంది, తద్వారా మనకు ధర లభిస్తుంది, మనం లాభపడతామనే ఒక అవగాహన సదస్సు పెద్దలు మరి శాసనసభ్యులు ఏర్పాటు చేసిన సందర్భంలో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మన నియోజకవర్గ శాసనసభ్యులు రైతు పక్షపాతి అని చెప్పడంలో ఎంతమాత్రం అనుమానం లేదు. అతను ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు కూడా రైతుకు గిట్టుబాటు ధర లేకపోతే అనేక సందర్భాలలో రాస్తా రోకోలు చేసి మరి అనేక సందర్భాలు మరి రాస్తా నిర్బంధం కూడా జరిగిన సందర్భాలు ఉన్నాయి. రైతుల కోసం నిరంతర పోరాటం చేసినటువంటి గొప్ప నాయకులు పెద్దల ప్రేమ్సాగర్ రావు గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మన నియోజకవర్గానికి శాసనసభ్యులు కావడం చాలా సంతోషదగ్గ విషయం. రైతులకు మంచి రోజులు వచ్చాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. అతను గెలిచిన మరుక్షణమే ఏదైతే బస్తాకు 2 కిలోలు మరి గత ప్రభుత్వము బీఆర్ఎస్ పార్టీ తరుగు కింద తాలు కింద తీసిందో అతను గెలిచిన ప్రమాణ స్వీకారం చేయకముందే అధికారులకు ఆర్డర్ జారీ చేసి నా నియోజకవర్గ రైతులు నష్టపోవద్దు, ఒక గింజ కూడా తరుగు తీసిన ఒప్పుకోవాలని చెప్పి అధికారులకు హెచ్చరిక జారీ చేసి ఒక గింజ కూడా తరుగు లేకుండా రైతుల దగ్గరికి వెళ్ళి ధాన్యాన్ని కొన్న ఘనత కూడా మన రాష్ట్రంలో పెద్దల ప్రేమ్సాగర్ రావు గారికి దక్కుతుందని చెప్పి సందర్భం తెలియజేయడం జరుగుతుంది. అలాంటి గొప్ప నాయకత్వంలో మనం అందరం కూడా పనిచేస్తున్నందుకు గర్వించాలి, గర్వపడాలని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఇక బీజేపీ రాష్ట్రం తీసుకుంటే 3 నల్ల చట్టాలు రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలు తీసుకొచ్చిన సందర్భంలో కూడా మరి జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నాలు రాస్తారోకలు చేస్తే వారిని కూడా తోక ముడిసి ఉపశమనం చేసుకున్న సందర్భము బీజేపీ కేవలము రైతు వ్యతిరేక పార్టీ, కేవలం పెట్టుబడిదారులకి తొత్తుగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం. ఇక్కడ ఓడిపోయిన బీఆర్ఎస్ ప్రభుత్వం అది కేవలం ధనార్జన ధ్యేయంగా పెట్టుకొని అక్రమంగా అవినీతి సొమ్ము మరి దాచుకుంటూ ప్రాజెక్టులను కుప్పగూలుస్తూ భూములను ధరణి పేరిట కొల్లగొట్టినటువంటి చరిత్ర మరి బీఆర్ఎస్ పార్టీ. పాత మంచిర్యాలలో మా మిత్రుడు పట్టణ కాంగ్రెస్ మిత్రుడు తుమ్మల నరేష్, అదేవిధంగా తుమ్మల వెంకటేష్ గారు వాళ్ళ నాయకత్వంలో రైతు సోదరులందరూ కలిసి పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్సాగర్ రావు గారికి పాలాభిషేకం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్య విషయం ఏంటంటే పెద్దలు గౌరవనీయులు ప్రేమ్సాగర్ రావు గారు ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే ఫలితాలు వచ్చిన 2వ రోజే రైతుల గురించి పట్టించుకొని రైతులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకొని అధికారులందరూ కూడా అప్రమత్తం చేసి ఏదైతే రైతులకు గత ప్రభుత్వంలో క్వింటాలకు 8 నుంచి 10 క్వింటాలు తరుగు రూపేనా తాళ్ళ రూపేనా ఏదైతే దోచుకున్నారో ప్రభుత్వం కానీ అప్పుడున్న అధికారులు పట్టించుకోకపోతే అప్పుడున్న శాసనసభ్యులు పట్టించుకోకపోతే దళారులు దోచుకున్నారు, రైస్ మిల్లర్లు కూడా దోచుకున్నారు. దాన్ని గెలిచిన వెంటనే ప్రేమ్సాగర్ రావు గారు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా మొట్టమొదటిసారిగా రైతులకు అన్యాయం జరుగుతుందని గ్రహించి ఆ రోజు తరుగు లేకుండా ఎన్నో ఉన్నదుట్టడుగా తీసుకోవడం చెప్పడం జరిగింది. అది తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అమలు చేసిన ఘనత పెద్దలు ప్రేమ్సాగర్ రావుకి దక్కుతుంది. ఎందుకంటే పెద్దలు ప్రేమ్సాగర్ రావు రైతు పక్షపాతి, నిరంతరం రైతు క్షేమంగా ఉండాలని ఆలోచించే వ్యక్తి పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు. తాను మొన్న దండపల్లి గూడెం ఇరిగేషన్ లిఫ్ట్ ప్రాజెక్టు కూడా తను గెలిచిన తర్వాత ఆ రోజు ఉన్న మరమ్మతులు చేయించి ఇప్పటికి 1.5 టీఎంసీ నీళ్ళు వస్తున్నాయి, 2 టీఎంసీ నీళ్ళు రావాలి, మిగతా కొంత కూడా రిపేర్ చేసే ఉంది. అది కూడా ప్రేమ్సాగర్ గారు వారి నాయకత్వంలో తప్పకుండా ఆ పైపులు కూడా మార్చడం జరుగుతుంది. రైతు పక్షపాతాన్ని చెప్పడానికి నిదర్శనం ఈరోజు పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు మంచిర్యాల పట్టణంలో ఈరోజు రైతు అవగాహన సదస్సును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నియోజకవర్గ ప్రజలకు, ఈ నియోజకవర్గ రైతులు అందరూ కూడా క్షేమంగా ఉండాలనే ఉద్దేశం కొద్ది రైతు అవగాహన సదస్సును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో అనేక విభాగాలు కూడా పాల్గొనడం జరుగుతుంది. అధికారులు పాల్గొంటున్నారు, రైతులు పాల్గొంటున్నారు. ఇంకొక విషయం ఏంటంటే రైతులకు తప్పకుండా
ఈ ప్రాంతానికి మేలుకోలే పెద్దలు ప్రేమసాగర్ రావు గారు రైతు వెన్నంటే ఉండి తప్పకుండా రైతులకు గిట్టుబాటు ధర ఇప్పడం ఏదని ఏ పంట విషయంలో ఏదని అన్నిట్లా ముందుంటాడని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ నియోజకవర్గ ప్రజలకు ఎప్పటికీ కూడా వెన్నంటే ఉండే వ్యక్తి పెద్దలు ప్రేమసాగర్ రావు గారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. జైపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక నందు సర్పంచ్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని మండల పరిషత్ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ గోదారి రమాదేవి, ఎంపీటీసీలు రాచర్ల సతీష్, లింగస్వామి, బడుగు రవి అధ్యక్షత వహించారు. ఎంపీడీఓ సత్యనారాయణ, ఎంపీఓ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో సర్పంచ్లను పూలమాలలు వేసి శాలువాలు కప్పి మర్యాదపూర్వకంగా సన్మానించారు. అనంతరం సర్పంచ్లందరూ కలిసి మండల పరిషత్ అధికారులను శాలువాలు కప్పి పూలమాలలు వేసి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సత్యనారాయణ మాట్లాడుతూ ఈసారి సర్పంచ్లు పదవి బాధ్యతలు తీసుకున్న పదవీ కాల పరిమితిలో చాలా వరకు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారని గుర్తు చేసుకున్నారు. ప్రభుత్వ ఆదేశాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపైన ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నందున గ్రామాల్లో సర్పంచులు వారికి సహాయ సహకారాలు అందించి గ్రామాల అభివృద్ధికి తోడ్పడాలని వారు కోరారు. ఈ సందర్భంగా పౌనూరు సర్పంచ్ జాడి సారయ్య మాట్లాడుతూ సర్పంచ్ల పదవీ కాలంలో ఇబ్బందికరంగా ఎదుర్కొన్న గడ్డు కాల పరిస్థితులను గుర్తు చేశారు. 2019 జనవరి ఎన్నికలలో గెలుపొందిన 8 నెలలు గడిచాక ఎన్నో ఒడిదుడుకుల తర్వాత ఉప సర్పంచులకు చెక్ పవర్ ఇచ్చారని వెల్లడించారు. కరోనాతో 2 సంవత్సరాలు ప్రపంచం మొత్తం అతలాకుతలమైందని తెలిపారు. కరోనా భయంతో ప్రజలు ఇంటి నుండి బయటకు రావడానికి భయపడిన పరిస్థితులను గమనించి కరోనా మహమ్మారికి ఎదురు నిలిచి ప్రజలకు సేవలు చేశామని వివరించారు. కరోనా ఆవహించిన క్లిష్ట సమయంలో సర్పంచులుగా అనుభూతి పొందకుండా గ్రామ సేవకులలాగా అనుభూతి పొందామని చెప్పారు. 2.5 సంవత్సరాల వృధా కాలం తర్వాత ప్రభుత్వ ఆదేశాలతో డంపింగ్ యార్డ్, శ్మశాన వాటికలు, పల్లె ప్రకృతి వనాలు, నర్సరీలు వంటి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిధులు సక్రమంగా అందక సర్పంచులందరూ అష్ట కష్టాలు పడ్డారని సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కుందారం సర్పంచ్ విజయగిరి సమ్మయ్య మాట్లాడుతూ విధి నిర్వహణ సమయంలో తోటి సర్పంచులతో అధికారులతో ఏదైనా చిన్న మనస్పర్ధలు వచ్చినా వాటిని మనసులో దాచుకోకుండా మర్చిపోయి కుటుంబ సభ్యులలాగా కలిసిమెలిసి ఉండాలని సభాముఖంగా తోటి సర్పంచులను అధికారులను వేడుకున్నారు. గౌరవ సర్పంచుల సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న గౌరవ ఎంపీ గారికి, మా ఎంపీఓ గారికి, గౌరవ ఎంపీటీసీలకు, గౌరవ సర్పంచ్లకు, పంచాయతీ కార్యదర్శులకు, మరి మండల స్థాయి అధికారులకు, ఉపాధి హామీ సిబ్బందికి, ఇక్కడ ఉన్న పత్రికా సోదరులందరికీ పేరు పేరు నమస్కారం. ఇందాక గౌరవ సర్పంచ్ చెప్పినట్టు ఇంతకుముందున్న సర్పంచ్ల కాలం పేరుండే రీసెంట్ అయిన కాలం చాలా కఠినమైంది, చాలా వర్క్ చేసిన వీళ్ళు, అది కాదనలేము. అయితే ఇప్పుడు మనం ఎట్లంటే ప్రభుత్వ ఆదేశాన్ని ఇప్పటికప్పుడు తూచా తప్పకుండా పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులైన మా మీద ఉంటుంది కాబట్టి ఇప్పుడు గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులు వచ్చారు కాబట్టి నేను గౌరవ సర్పంచులందరినీ సభాముఖంగా కోరుతున్నా. గతంలో మాకట్లా ఎంతైతే మీరు కోఆపరేషన్ ఇచ్చిండ్రో ఇప్పుడు వచ్చిన గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారులకు కూడా అట్లే సహాయ సహకారాలు అందించి మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటారని చెప్పి సభాముఖంగా కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. మీరు చిరువగా వచ్చినందుకు మీ అందరూ భోజనం చేసి వెళ్ళాలని మా ఆహ్వానం మేరకు వచ్చి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ. మన జైపూర్ రైతు వేదిక యందు మన గౌరవ సర్పంచ్ గారి యొక్క పదవీ కాలం కంప్లీట్ అయిన సందర్భంగా ఇక్కడ మన ఎంపీడీఓ గారు, తర్వాత ఎంపీపీ గారు వీళ్ళందరూ కలిసి మన ఆత్మీయ సమ్మేళనం, ఈ ఆత్మీయ సన్మానం కార్యక్రమానికి ముఖ్య అధ్యక్షత వహించినటువంటి మన ఎంపీపీ గారు, తర్వాత ఎంపీడీఓ గారు, తర్వాత ఎంపీఓ గారు, తర్వాత మండల అధికారులు అందరూ, అదేవిధంగా మన గౌరవ సర్పంచ్ గారులకు, తర్వాత మన సెక్రటరీ గారులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. అయితే ఈరోజు మనం ఎందుకు చేసుకున్నామంటే మన పదవీ కాలం ఉన్న ఫిబ్రవరి 1 తారీఖుకి ముగిసిన సందర్భంగా మన మండల అధికారులు మనకు సన్మానం చేసినటువంటి చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈ పీరియడ్లో సర్పంచులకు ఉన్నటువంటి గడువు కాలము ఏ పీరియడ్లో కూడా లేదు. అంటే నేను అబ్జర్వ్ చేసిన దానిలో ఈ పీరియడ్లో సర్పంచులు గడువు కాలం ఎదుర్కొన్నటువంటి సందర్భాల కంటే ఏ పీరియడ్లో కూడా ఎవరు ఎదుర్కోలేదు. ఎందుకంటే మనం గెలిచిన ఎప్పుడు 2019 జనవరి 26 కదా, ఆ రోజు గెలిచినప్పటి నుండి ఫస్ట్ 8 నెలల కాలం మనకు ఏది మనకు సెట్ పవర్ అనేటటువంటిది ఇవ్వలేదు. అది కూడా ఒడిదుడుకుల మధ్యలో ఉప సర్పంచ్ గారికి ఇవ్వాలనే ఉద్దేశంతో చాలా కాలము గడిచింది. అది వచ్చింది. ఆ 2 సంవత్సరాల కరోనా కాలంలో ఎవరైనా ముందుకు వచ్చిరా? లేదు. మన దేశమే కాదు, ప్రపంచమే అతలాకుతలం అయిపోయింది. అప్పుడు కనీసం వాళ్ళు ఇంటికి వెళ్ళాలంటే కూడా మనము ఏదో వైరస్ గాయం వచ్చి చనిపోతుంది అని చెప్పి ఒక వార్తలు రావడం వల్ల
వాళ్ళ ఇంటికి కూడా ఎవరు వెళ్ళలేదు. అలాగే ప్రతిదీ కూడా దగ్గర నుండి సేవ చేసినాము. ఈ కాలంలో కేవలం మేము సేవకులమేగానే మిగిలిపోయాం తప్ప ఒక సర్పంచ్గా ఇక్కడ అనుభవించలేదు ఏంటిది. అయితే 2.5 సంవత్సరాల కంటే ఎక్కువ కూడా మాది వృధా కాలమే గడిచిపోయింది. తర్వాత మేము అభివృద్ధి చేసినటువంటి 2 సంవత్సరాలే. అందులో భాగంగా మీకు తెలిసిగా మనకేంటిది నిధులు సక్రమంగా రాకపోవడం. ఇందులో భాగంగా ఏం చేసిండ్రు మన మీద డంప్ యార్డ్లని, శ్మశాన వాటికలని, ప్రకృతి వనాలని, తర్వాత నర్సరీలని, మనతో పాటు పాపం సెక్రటరీ గారు కూడా చాలా ఇబ్బంది పడ్డారు. అందరూ కూడా మాకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలు. ఇంకొకటి నేను మా సర్పంచ్ మిత్రులందరూ కూడా తెలియజేయలేదు ఏమనగా, నేను కొంచెం గట్టిగా మాట్లాడతా. మీరు అందరూ 5 సంవత్సరాల కాలంలో మన ఒక కుటుంబ సభ్యులం అనుకొని అందరం మెదిలినాం. మన కుటుంబంలో ఎలాంటి అన్నదమ్ములకైతే ఎలాంటి చిన్న చిన్న మనస్పర్ధలు వస్తాయో అట్లాంటివి కూడా ఎవరు కూడా అన్యతగా భావించకుండా సర్పంచ్ సోదరులు ఎవరైనా కూడా వివిధ శాఖల అధికారులు కూడా ఎవరు కూడా మమ్మల్ని అన్యతగా భావించకుండా ఒక సోదరుల లెక్క భావించుకొని మా యొక్క మాటల వల్ల ఎవరికైనా ఏమైనా ఇబ్బంది కలిగినా కూడా అందరూ పెద్ద మనసు చేసుకొని ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మా గ్రామ సెక్రటరీ గారు కూడా చాలా సహకరించడం జరిగింది. ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే, నాకున్న ఒకటి అదృష్టం, మా గౌరవ ఎంపీటీసీ గారు రాజేళ్ల సతీష్ గారు నాకు సోదరభావంతో. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. మంచిర్యాల నియోజకవర్గ రైతులు శాస్త్రీయ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించాలని ఎమ్మెల్యే రైతులకు విజ్ఞప్తి. జిల్లా కేంద్రంలో అధికారులు నియోజకవర్గ రైతులతో రైతు అవగాహన ప్రదర్శన సదస్సు. పెద్దపల్లి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎగిరేది కాషాయ జెండాని తేల్చి చెప్పిన మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు వెర్రబెల్లి రఘునాథరావు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.